మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరెరుగురా. చదవబడిన వాక్య భాగంలో మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నామని మీరెరుగురా అని రాయబడి ఉంది. ప్రేమైన దైవ జనమ, ఇంకా మనం కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, మీ దేహము దేవుని వలన పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరెరుగురా అని రాయబడి ఉంటుంది. అంటే మన హృదయము, మన దేహం అంట దేవునికి ఒక ఆలయముగా ఉందని, దేవుని యొక్క మందిరమై ఉందని మనం తెలుసుకోవాలి. మన హృదయమే దేవునికి ఒక ఆలయము, ఒక మందిరం అని అది మనం తెలుసుకోవాలని వాక్యము మనకు తెలియచేయుచున్నది. మనం హృదయము దేవునికి ఒక ఆలయముగాను, ఒక నిలయముగాను, ఒక మందిరముగాను, మనమే దేవునికి ఒక ఆలయముగాను ఉండాలి అని అంటే మనలో కొన్ని హేయకరమైన కార్యములు, దేవునికి అయిష్టకరమైన కార్యములన్నీ కూడా తొలగిపోవాలి. ఒక మందిరముగా మనం కట్టబడాలి, మన దేహము కట్టబడాలి అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉంటున్నారు. రాజుల గ్రంథంలో మందిరమును కట్టేటప్పుడు ఇనుప పనిముట్లు, సుత్తి, గొడ్డలి ధ్వని వినబడలేదు అని రాయబడి. ఒక మందిరం కట్టబడేటప్పుడంట ఇనుప కానీ, సుత్తి కానీ, గొడ్డలు కానీ ధ్వని, వాటి యొక్క శబ్దము వినబడలేదని రాయబడి ఉంటున్నది. ఆ సుత్తి గొడ్డలి ఇవన్నీ దేన్ని చూపిస్తాయి అంటే, ఈ శబ్దాలు సణుగుడను, వాదించుటను, గొడవలను చూపిస్తాయి. మన హృదయము కూడా దేవునికి ఒక ఆలయముగా కట్టబడేటప్పుడు మన హృదయములో సణుగుడు, సంశయాలు అనేవి వినబడకూడదు. వాటన్నిటిని కూడా మనం తొలగించుకున్నప్పుడు మన హృదయము దేవునికి ఒక ఆలయముగా కట్టబడుతుందని వాక్యము మనకు తెలియచేయుచున్నది. అవును ప్రియమైన దైవజనమ, మనం చూసినట్లయితే ఇంకా రాజుల గ్రంథంలో మందిరము కట్టేటప్పుడు ఒక్క రాయి అయినా కూడా కనబడలేదు అని వాక్యం ద్వారా చూస్తున్నాం. మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మోషేని రాళ్లతో కొట్టి చంపుదామని. ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే రాళ్లతో కొట్టి మోషేని చంపుదాం అనుకున్నారు. మోషే మీద సణిగారు. సణిగిన వారు ఏమయ్యారంటే సంహారుని చేతిలో నశించుతారని వాక్యంలో రాయబడి ఉంటుంది. మోషే అహరోనుల మీద సణిగారు. వారు అరణ్య మార్గంలో, కానాను యాత్రలో మరి మార్గం మధ్యలోనే వారు ఆకులు రాలిపోయినట్లుగా వాక్యంలో రాయబడి ఉంటుంది. అందుకే మనకు ఎటువంటి శబ్దములు కానీ, మన హృదయం దేవునికి ఆలయంగా కట్టబడేటప్పుడు ఎటువంటి శబ్దాలు కానీ, రాళ్ళు కానీ కనపడకూడదని వాక్యంలో రాయబడింది. రాయి ఇంకా దేన్ని చూపిస్తుందంటే మన అంతరంగిక జీవితాన్ని చూపిస్తుంది. అంతరంగ పురుషుని యొక్క మరణాన్ని చూపిస్తుంది. మనం చూసినట్లయితే నాబాలును చూసినట్లయితే రాతి వలె బిగిసిపోయినట్లుగా నాబాలుని గురించి మనం ధ్యానించగలం. ఎప్పుడైతే పాపం యొక్క గ్రహింపు నాబాలుకి లేదో తన అంతరంగ పురుషుడు ఏమైపోయాడంటే రాతి వలె బిగిసిపోయాడు. పాపం వలన వచ్చే జీతం ఏమవుతుందంటే మరణం అవుతుంది. విరిగి నలిగిన మనస్సును దేవుడు ఏం చేస్తాడంటే లక్ష్యము చేస్తాడు. విరిగి నలిగిన మనస్సు మనకు కావాలి. ఆ విరిగి నలిగిన మనస్సే మన దేవునికి ఒక ఆలయముగాను, మందిరముగాను కట్టబడుతుంది. రాయి ఇంకా దేన్ని చూపిస్తుందంటే మన యొక్క బలాన్ని, మన యొక్క అతిశయాన్ని చూపిస్తుంది. యోబు కూడా అంటాడు, నా బలము రాళ్ల వంటి బలము వంటిది కాదా అంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనుషుల యొక్క బలాన్ని తెలియచేస్తుంది. సంసోను తన యొక్క సొంత బలముతో శత్రువును జయించాలనుకున్నాడు. పాపమును చవిచూచి తన బలాన్నంతటిని కూడా పాపము కొరకే ఖర్చు పెట్టి తన బలమును కోల్పోయినట్లుగా మన వాక్యంలో సంసోను జీవితమును ధ్యానించగలుగుతున్నాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ ఆత్మ చేత నేను కార్యాన్ని జరిగిస్తాను అని చెప్తున్నారు. మన బలము, మన అతిశయము ఏం చేస్తాయి అంటే దేవునికి ఒక ఆలయముగా మనల్ని కట్టబడనివ్వకుండా అడ్డుపడతాయి. మన బలము కాదు, మన అతిశయము కాదు,
మన గొప్ప దేవుని యొక్క బలము ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. మన బలమంతటిని కూడా నా బలము అనే స్వభావాన్ని, నేను అనే స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ఇంకా నువ్వు రాయి దేన్ని చూపిస్తుందంటే బరువును చూపిస్తుంది. అందుకే వాక్యము సెలవిస్తుంది, చాలా బరువు, చాలా భారభరితమైన హృదయం, బాధైనా, వేదనైనా, ఇబ్బంది అయినా, రోగమైనా, ఏదో భారభరితమైన ఆత్మ మనలో క్రియేట్ చేసింది. అది ఒక బరువుగా అనిపించింది. అది ఏం చేస్తుందంటే ఒక ఆలయముగా మనల్ని కట్టనివ్వకుండా, ఆ సమస్యల్లో బాధించి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది, సామెతల్లో భారభరితమైన, యెషయాలో భారభరితమైన ఆత్మకు ప్రతిగా నేను నీకు స్తుతి వస్త్రమును అనుగ్రహించి ఉన్నానని రాయబడి ఉంటుంది. మన భారభరితమైన ఆత్మకు ప్రతిగా మనం అనుభవిస్తున్న బాధలు, శ్రమలు, తట్టుకోలేనంత భారమైనవి, బరువైనవి, ఆ రాళ్ల వంటి వాటికి ప్రతిగా దేవుడు మనకేమి ఇచ్చాడంటే స్తుతి అనే వస్త్రాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ప్రార్థించి స్తుతిస్తామో ఆ భారభరితమైన ఆ రాయి వంటి స్వభావాన్ని మనం తొలగించుకుంటామని వాక్యములో రాయబడి ఉంటుంది. అందుకే మనం అందరము కూడా దేవుని యొక్క మందిరముగా కట్టబడాలి, దేవుని యొక్క ఆలయముగా కట్టబడాలి. ఎప్పుడైతే దేవుని మందిరముగా, దేవుని యొక్క ఆలయముగా కట్టబడతామో శ్రేష్టమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. అందుకే మన హృదయములో ఉన్నటువంటి సనుగులను, సంశయాలను మనం తీసివేసుకోవాలి. అలాగే మన హృదయములో ఉన్న భారభరితమైన ఆత్మను తీసుకువేసుకోవాలి. నా బలము, నా అతిశయము అనేటువంటి స్వభావాన్ని, నేను అనే స్వభావాన్ని తీసుకోవాలి. అప్పుడే మనం దేవునికి ఒక ఆలయముగాను, ఒక పరిశుద్ధమైన నిలయముగాను కట్టబడతాము. అలా కట్టబడినప్పుడు నిశ్చయముగా మన గొప్ప దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని మనకు అనుగ్రహించారు. నిశ్చయముగా ఏ భారభరితమైన ఆత్మ మనలో ఉందో దాన్ని తొలగించుకుందాము. స్తుతి అనే వస్త్రాన్ని మనం ధరించుకుందాము. నిశ్చయముగా దేవునికి ఒక ఆలయముగా మనమందరము కూడా కట్టబడుదుముగాక. ప్రార్థన. కృపగల దేవ, దయగలిగిన రాజా, ఈరోజు మాతో మీరు మాట్లాడారు నాయన. అయ్యా, మేము మీ యొక్క ఆలయమై ఉన్నామని మేము తెలుసుకొనాలని మీరు ఎరుగురా. మీరు పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నారని చెప్పారు నాయన. అయ్యా, మా పితరుల నాటి దినముల్లో ప్రభా, నీ ఆలయము, నీ మందిరము కట్టబడుచున్నప్పుడు ఇనుప, సుత్తి, గొడ్డలి, రాయి వంటి ధ్వనులు వినబడలేదని, ఒక్క రాయైనా కనబడలేదని మీరు మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, మేము ఒక మందిరముగా కట్టబడాలి, నీకు ఒక నిలయముగా కట్టబడాలి ప్రభా. అయ్యా, నీకు నిలయముగా, నీకు మందిరముగా, అయ్యా నీవు నివసించే స్థలముగా మేము కట్టబడుచుండగా మాలో ప్రభా సణుగులు కానీ, సంశయాలు కానీ ప్రభా, నా బలము, అయా నా అతిశయము అనే స్వభావం కానీ, భారభరితమైనటువంటి ఆత్మ కానీ ప్రభా ఏమీ లేకుండా ప్రభా, అయానికి స్తోత్రం, విరిగి నలిగిన మనస్సు కలిగి ప్రభా, సణుగులు, సంశయాలను, అతిశయాన్ని, గర్వమును విడిచిపెట్టి ప్రభా నీకు ఒక ఆలయముగా కట్టబడుటకు సహాయం చేసి అటు దీవెనలతో నింపి బలపరిచి మహిమను పొందమని, భారభరితమైన ఆత్మను తొలగించి స్తుతి వస్త్రమును ధరించుకుని నీకు ఆలయముగా ప్రతి ఒక్కరిని మీరు మార్చి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.